महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో డిసెంబర్ మాసంలోకి అడుగుపెట్టాం, అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని, మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని, డిసెంబర్ 9న ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా, ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ 5 సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ, సో అదేవిధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వటం, సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం, ఎస్ ఇది వర్క్ అవుతుంది, చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వీళ్ళకి ప్రిడిక్షన్స్ వెళ్ళాల్సిందే అనే ఆ ఒడిదడుకులను సైతం నేను అధిగమించి ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం, ఆ యొక్క శక్తి, ఈ యొక్క కుటుంబం ఇంత ఒక 3 లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం అది నిజంగా ఆ పరమ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు, మీ పేరేంటో చెప్పరు, అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా, బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం, అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది. సో ఎనీవే ఈ క్రమంలో అందరూ కూడా చాలామంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలని చాలాసార్లు అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి. బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చో మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు. సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు, మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను. సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం. సో ఇక న్యూ ఇయర్ రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి మన ఫ్యామిలీ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ, సో న్యూ ఇయర్ వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సమ్ బ్రీఫ్గా చూస్తే, ఇక్కడ కర్కాటక రాశి వారికి అసలే అష్టమ శని, ఇక ఆ పైన ఎక్కడ కూడా రాహు చూసినా కూడా భాగ్యస్థానంలో నామస్థానంలో అంత కొంచెం యోగదాయకంగా లేకపోవటం. సో ఇక అష్టమ శని అంటే అందరికీ తెలిసిందే, నైరాశ్యం, జీవితంలో ఇంకా ఇలాంటివన్నీ అసలు వదిలేయచ్చు. ఇంకా 2024లో కర్కాటక రాశి వారికి సంబంధించి మీరు అష్టమ శని బాధలు చాలా వరకు మర్చిపోతారు. సో ఏ విధంగా ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఇవి ఏవి నడుస్తున్నప్పటికీ కూడా గురుబలాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. గురుబలాన్ని ఎప్పుడైతే మనం అది కూడా మనకు అనుకూలిస్తూ ఉన్నారో గురువు గారు, సో ఆ సమయంలో ఈ యొక్క ప్రభావాలు చాలా తక్కువ ఉంటాయి, లాసులు కావచ్చు ఇవన్నీ తగ్గిపోతాయి. ఏ విధంగా ఏంటనేది మీకు చెప్తా. కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు నుంచి కూడా 2024 మే నుంచి కూడా గురువు గారు లాభస్థాన సంచారంలో ఆయన ఉంటున్నారు. లాభస్థానంలో గోచారంలో ఉన్న గురువు ఎన్నో దోషాలను తొలగించే శక్తి ఆయనకు ఉంటుంది. ఇక లాసులు అనేవి దరిచేరే ఆస్కారాలు ఉండవు. ఎనీ కాస్ట్, ఎనీ మూమెంట్, ఎంత వరస్ట్ పీరియడ్ అయినా సరే గతం కంటే
తప్పకుండా దాని మీద ₹1 మీకు వచ్చే తీరుది తప్పించి లాస్ అనేది మాత్రం కనిపించదు. సో వీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఒక్క 5 నెలలు మాత్రం గురుబలం మీకు లాభస్థానంలో గురువు గారు వెళ్ళి గురుబలం పెరిగే వరకు తీసుకునే డెసిషన్స్ విషయంలో, వ్యాపారంలో ముఖ్యంగా సప్తమాధిపతి అష్టమ సంచారంలో ఉన్నారు కాబట్టి వివాహ సంబంధాలు చూసే విషయంలోను, కాంట్రాక్ట్స్లోను, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల ఆరోగ్యం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ర్యాపో కావచ్చు, బాండింగ్ కావచ్చు, సఖ్యత, వీటి విషయాల్లో మీరు కనుక కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా ఒక్క 5 నెలలు మీరు కనుక పేషెన్స్, సహనాన్ని వహిస్తే వ్యాపారంలోను, మ్యారిటల్ లైఫ్ పరంగాను, కాంట్రాక్ట్స్ పరంగాను మీకు తప్పకుండా లాభస్థానంలోకి వెళ్తున్న గురువు గారి వల్ల మీకు అన్ని విషయాల్లోనూ ఈ పరిస్థితుల్లో మార్పులు, చేర్పులు అనేవి వస్తాయి. ఇంకా విషయం ఏంటంటే కర్కాటక రాశి వారికి అక్టోబర్ 30, 2023 నుంచి అద్భుతంగా కేతువు యొక్క సంచారం కూడా వీరికి తృతీయంలో మొదలయ్యింది. ఎప్పుడైతే కేతు భగవానుడు వీరికి తృతీయ స్థాన సంచారంలోకి వచ్చున్నారో అద్భుతంగా కేతువు వీళ్ళకి మంచి పరాక్రమాన్ని ఇస్తారు. నేను పరాక్రమ స్థానంలో కేతు, కుజవత్ కేతు, కుజుడిచ్చే వల్లనే కేతు ఇస్తాడు. కుజుడికి ఎంత పవర్ ఉంటుందో కేతువుకి కూడా అంత పవర్ ఉంటుంది. సో పాపస్థానంలోకి ఒక పాపగ్రహం రావటం ఆరోగ్యాన్ని ఇస్తాడు, పరాక్రమాన్ని ఇస్తాడు, మంచి డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ని ఇస్తాడు. మీలోనే తెలియకుండా ఒక కొత్తగా ఉద్భవించే ధైర్యం ముఖ్యంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఎఫర్ట్స్, ఏదైనా ఒక విషయం గురించి మీరు కృషి చేస్తుంటే దానిలో మీరు చెయ్యలేనేమో అని ముందే ఆగిపోకుండా చేయగలవు అంత వస్తాడు ఆయన. ఈ విధంగా 1.5 సంవత్సరం పాటు కేతు బలం ఉంది మీకు తృతీయంలో. మే నుంచి గురువు గారు లాభస్థానంలోకి వస్తున్నారు. ఇక ఫారెన్ ట్రావెల్ గురించి చూసే వాళ్ళకి రాహు చాలా అనుకూలంలో ఉంటాడు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచరించే రాహు తప్పకుండా చిన్నపాటి ఫారెన్ ట్రావెల్స్ విషయంలో మీకు చాలా వరకు మంచి కోఆపరేషన్ చేస్తాడు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ నవమస్థానంలో రాహు మాత్రం ఏంటంటే కొంచెం మీరు ఫ్యామిలీకి దూరంగా గడపాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అంటే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అవటం కావచ్చు, కొంత వేరే చోట ఉద్యోగం వచ్చి అప్పుడే చదువుకునే వాళ్ళు అనుకోండి, చదువుకునే చోట రావు కదా ఇప్పుడు ఉద్యోగాలు, సో దూరంగా వెళ్ళడానికి, సో ఇలాంటి కండిషన్స్ కొన్ని అప్లై అవుతాయి. సో అదేవిధంగా సో భాగ్యస్థానంలో ఉన్న రాహు ఏంటంటే కొంచెం మీరు మీ సంప్రదాయాన్ని, ఆచారాన్ని, మీ యొక్క ధర్మాన్ని మీరు ఎక్కువ పాటించడానికి ట్రై చేయాలి. రాహు అసురు గ్రహం, అబ్బా ఏంటమ్మా ఏదో ఒకటి చెప్తుంటావు, ఎప్పుడు గుడికి వెళ్ళమని అది వెళ్ళమని, అలా ఉంటే కుదరదు. అలా ఉంటే లక్ అండ్ ఫార్చ్యూన్ దూరం చేస్తాడు రాహు. భాగ్యస్థానంలో నవమస్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రి గారి ఆశీస్సులు తీసుకోవాలి. సో మీ ఎథిక్స్, మీ ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. అష్టమ శని ఎఫెక్ట్ ఎటు ఉంటుంది? అష్టమ శని ఎఫెక్ట్ 2025 మార్చి వరకు ఉన్నా, అంటే ఇక్కడ నుంచి 2024 నుంచి 1.5 సంవత్సరం కాలం పాటు ఉన్న 5 నెలల్లోనే అష్టమ శని ఎఫెక్ట్ డౌన్ అయిపోతుంది. గురువు గారు లాభస్థానంలోకి రావటం. సో ఎంతైనా అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యానికి కేర్ తీసుకోండి. జాయింట్ అకౌంట్స్ విషయంలో, వారసత్వ ఆస్తుల విషయాల్లో, ఫ్యామిలీ విషయంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ ఖర్చులు రావచ్చు. సో ఏమన్నా కూడా గురువు గారు లాభస్థానం మే నుంచి మీకు శ్రీరామ రక్ష, అది మాత్రం నో డౌట్. సో ఇక మనం మిగతావి ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుందాం. ఇది ఊరికే న్యూ ఇయర్కి అందరూ అడుగుతున్నారు కానీ చెప్పడం అంతే. సో కాబట్టి ఉగాదికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, మూర్తిత్వాలతో పాటు ఇక చక్కగా మనం ఇంకా మంచిగా చెప్పుకుందాం. సో అలాగే మరి కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తున్నా మీకు వస్తున్న మంచి అదృష్టమైన కాలాన్ని, ఈ విషయం తెలిస్తే ఇంకా నలుగురు ఆనందపడతారు కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇంకా వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే మనం ఇంకా మంచిగా దాని గురించి ఎలాబొరేట్గా చెప్పుకుంటాం కాబట్టి ఆ వీక్కి సంబంధించి మోర్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.